passing orders for 10 MLAs to file counter 2 days ago. And I want to thank the Honorable Chief Justice of Andhra Pradesh for passing orders today that Union Government of India, Ministry of Steel, Ministry of Mines, Ministry of Finance, to file counter to my Bill 51 by 2024, exposing the corruption, how the steel plant is being sold, 33,000 acres, already sold 13,000 acres by all political parties, ruining the lives of lakhs of people for the fraction of the cost. And I explained in detail more than 10 different points. And finally, the Honorable Court, Chief Justice Court passed an order that you cannot sell 1 inch of the land except 24 acres, already some property sold and advance taken. Even that also I opposed, and I may go to the Supreme Court for that. Also, I argued about the Laddu controversy and the riots going on and how Pawan Kalyan is creating chaos in Tirupati, in Andhra Pradesh, around the country by his irresponsible statements. And I filed a bill demanding Tirupati should have union territory, CBI investigation, and if a Catholic country only for 741 people in Vatican City, part of the Italy, given a separate country, why not 34 lakhs of Hindus? For Tirupati, 3 lakh crore properties should not be given at least union territory. Otherwise, we will demand a separate country for Tirupati within India with complete autonomy. And I demanded and requested the DGP of the AP state, the Superintendent of Police of Tirupati should take necessary steps to maintain peace and harmony. దాదాపు 56 నిమిషాలు ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో వాదనలు వినిపించి చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా వీళ్ళు అమ్మేస్తున్నారు, అందుకనే ఈ లడ్డూ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. నిన్నే చెప్పాను కదా, ఇవాళ కోర్టు 1లో ఐటమ్ 38 స్టీల్ ప్లాంట్ అమ్మడానికి దొంగగా నాకు చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా, ఇది 3వసారి ఈ ప్రయత్నం. 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు పెడితే వచ్చిన స్టీల్ ప్లాంట్, 200 కోట్లకు 24 ప్రాపర్టీలు. యువర్ ఆనర్, నాకు 1 ఎకరం ఉంది విశాఖపట్నంలో. అందుకు కూడా చెప్పాను, ఈ రోజు యువర్ ఆనర్ కరెక్ట్ గా 61 సంవత్సరాల క్రిందట సెప్టెంబర్ 25 ఈ రోజుని నేను విశాఖపట్నంలో పుట్టాను. వీళ్ళందరికీ తెలియదు దాని విలువ. కోర్టు 1లో హ్యాపీ బర్త్డే అని చెప్పారు. యువర్ ఆనర్, నా బర్త్డే విష్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. నా బర్త్డే విష్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది అమ్మకూడదు. నా బర్త్డే విష్ ఏంటంటే తద్వారా 100,000 కంపెనీలు వచ్చి కోటి మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి. కోర్టు ఈ రోజు స్వర్గంలా మారిపోయింది. కేవలం 24 ఎకరాలు తప్ప 1 ఇంచు స్థలం అమ్మొద్దు అని ఆర్డర్ పాస్ చేశారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్. ఒకటి, ఆ 24 ఎకరాలు కూడా ఆల్రెడీ అమ్మేశామండి. నేను స్టేటస్ కో తీసుకొచ్చాను కదా ఏప్రిల్ 25, అది వెకేట్ చేయండి. యువర్ ఆనర్, అది మీరు వెకేట్ చేశారా? ఈ 33,000 ఎకరాల్లో 13,000 అమ్మేశారు. ఎకరాలు 13,000 ఎకరాలు నిజమా అన్నారు. గంగవరం పోర్ట్ కూడా అమ్మేశారంటే గంగవరం స్టీల్ ప్లాంట్ కి సంబంధం లేదు కదా. లేదు యువర్ ఆనర్, గంగవరం పోర్టు
1800 ఎకరాలు, 56,000 కోట్లు విలువైనది, 620 కోట్లకి అమ్మేశారు. ఇవన్నీ చదివి ఆశ్చర్యపోయి మంచి ఆర్డర్లు పాస్ చేశారు. ఒకటి, స్టీల్ ప్లాంట్ 1 ఇంచు కూడా అమ్మకూడదు. 2, డాక్టర్ పాల్ ఇస్తున్న 8,000 కోట్లు వైట్ మనీ కౌంటర్ ఫైల్ చేస్తానన్నారు నెల రోజుల్లో, ఎందుకు ఫైల్ చేయలేదు? 3, అమ్మవలసిన అవసరం ఏముంది? 200 కోట్లు 400 కోట్లకి 1000 కోట్ల భూములు, 33,000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు కదా, ఉద్యోగాలు ఇస్తారంటే ఇచ్చారు కదా, 32 మంది ప్రాణాలు పెట్టారు కదా, 70 మంది రాజీనామాలు చేశారు కదా. ఇవన్నీ సిజే బెంచ్ గారికి ఏం ఇన్ఫర్మేషన్ తెలీదు. చదివారు, 55 నిమిషాలు విన్నారు, మంచి ఆర్డర్ పాస్ చేశారు. నేను చెప్పాను కదా నిన్న, చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హోదా తీసుకురాలేకపోయారు, ప్రత్యేక హోదా. నేను తీసుకొస్తాను అంటే కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదని మన కోర్టు వాళ్ళకి ఈరోజు చెప్పాను సిజే గారికి. అలాగే స్టీల్ ప్లాంట్ లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎందుకు ఫైల్ చేయలేదు? మోదీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎంత దారుణం అండి. కోర్టులే కానీ కాపాడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండదు. అందుకనే తిరుపతిని కాపాడడానికి, 3 లక్షల కోట్లు విలువైన భూములు కాపాడడానికి, వాటికన్ సిటీ 741 మంది క్యాథలిక్ కి పోప్ కి ఒక ప్రత్యేక దేశంగా ఇటలీ గవర్నమెంట్ ఎలా డిక్లేర్ చేసిందో